విషయానికి వస్తే తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక సిట్ నడుస్తుంది. అదేంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రయత్నించిందని ఒక వార్త ఉంది. మేబీ అది ఎంతవరకు వాస్తవం చూద్దాం. అయితే దీని మీద చెప్పాను కదా, ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి బయటకు వచ్చి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాలంటే ఇలా బయటకు వచ్చి మాత్రం నాకు అడిగినవే అడుగుతున్నా అంటే నువ్వు సరిగ్గా చెప్పకపోతే అడిగినవి అడుగుతారు. సో ఇట్లాంటివి అన్నీ చేరినా కూడా నిన్న ఎట్టకేలకు మాజీ మంత్రి కేటీఆర్ గారికి కూడా చేస్తే ఆయన ఒకసారి ఏం చెప్తున్నారు చూద్దాం. 2-3 పత్రికలు అదే ఇచ్చారు. బీఆర్ఎస్కు ₹1,00,00,000 హెక్టోర్ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్ వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు? నిన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, నేను వాళ్ళకి సిట్ అధికారులు కూడా ఒక సూటిగా ప్రశ్నించాను, ఈ వ్యవహారంలో హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశామని మా మీద విమర్శ ఉంది, అలా చేసినట్టుగా మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మీకు ఏమైనా దొరికాయనంటే అధికారులు నో అని చెప్పారు అని చెప్పి ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ఆయన అంతవరకు చెప్తున్నాడు, ఓకే, అసలు ఫోన్ ట్యాపింగ్ చేసాం లేదని చెప్పట్లేదు ఎందుకు? ఇదే కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రశ్న. కాంగ్రెస్ వీళ్ళకి నడుస్తున్న వారు కూడా ఇదే, ఎందుకు అసలు ఈయన ఏం చెప్తున్నాడు? విరాళాలు ఇచ్చిన వ్యాపార పేర్లు నిఘా జాబితాలు ఎందుకు అంటే, మీరు వాళ్ళకి ఫోన్ ట్యాప్ కూడా చేసి మీరు విరాళాలు ఇస్తారా లేదంటే మీ అంతు చూడాలా అని బెదిరించారేమో అనే కోణంలో అడిగి ఉండొచ్చు కదా. అప్పుడు అంత చదువుకున్న అతను మేధావి, ఈయనకి ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఉంటుందా? తెలిసే ఉంటుంది కదా. మరి ఇలా అంటే మీడియాని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈయన స్పీచ్తో ఎందుకంటే దీంట్లో కూడా కోణం ఉంది కదా. ఏమంటే సిట్ అధికారులు కొన్ని 100 మంది చూస్తారండి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదండి, వాళ్ళకి తెలిసిపోదండి. మాట తీరు బట్టి వాళ్ళు పసిగా వాడు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు కూడా చెప్పేస్తారు వాళ్ళు. ఇక చూడండి, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ప్రశ్నించిన సిట్ 7:30 గంటల పాటు. 7:30 గంటలు అంటే వీళ్ళకి అడిగిన దానికి స్ట్రైట్గా చెప్పేస్తే 7:30 గంటల పాటు ఎందుకు విచారణ చేస్తారు? వాళ్ళకి పిచ్చోలా లేదా వాళ్ళు టైంపాస్ చేయడం రాదా? టైంపాస్ చేయడానికి అనుకుంటున్నారా? ప్రభాకర్రావు పునర్నియామకంపై ఉన్నతాధికారులని అడగాలన్న మాజీ మంత్రి. ఆ ఉన్నతాధికారిని అడిగితే అప్పుడున్న ప్రభుత్వాన్ని హోంమంత్రులు వాళ్ళని అడగండి, వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళని అడగాలి అంటారు. ఇన్వెస్టిగేషన్కి వచ్చిన ప్రభాకర్ లాంటి వాళ్ళు. ఈయనే అడిగితే అంటాడు ఉన్నతాధికారులను అడగాలంట. ఉన్నతాధికారులు నియమం అంతా అయిపోతుందండి. డీజీపీ స్థాయి వ్యక్తులే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకుంటారండి. మరి ప్రజాస్వామ్యం ఎందుకన్నారు సార్? అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా రాజకీయ దుమారం సంబంధించి ఆడుకుంటున్నారు.